వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలసార్ క్లాసెస్. మరి తెలంగాణ జాబ్ క్యాలెండర్లో రాబోతున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్. మరి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి సైమల్టేనియస్గా ఆ ఉద్యోగంతో పాటుగా ఇది ఒక ఆప్షన్గా అయితే ఉంటుంది యూనిఫామ్ టార్గెట్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి. సో మీరు చాలామంది అడగవచ్చు, ఎప్పుడో ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని. బట్ 90% ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతారు. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ వచ్చాక చదవడం ప్రారంభిస్తారు. తర్వాత మనకి పోస్ట్ పోన్ అడుగుతూ ఉంటారు అనమాట. కానీ 10% ఆఫ్ ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్ గురించి సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతూనే ఉంటారు, ఫైనల్గా సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అయ్యేవాళ్ళు ఈ 10% ఇది వీళ్ళు అనమాట. కాబట్టి ఇదే సక్సెస్కి సీక్రెట్, అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చాక అనేటువంటిది ఎదురు చూడవద్దు. సో మనకి ఫిబ్రవరి 25 రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఈ యొక్క ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చదవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరి ఈ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం ఇదైతే చెప్తూ ఉన్నామండి. మనం ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఏజ్ ఎంత, వయోపరిమితి ఎంత ఉండాలి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎగ్జిక్యూషన్ మనకు క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మరి మిగిలినటువంటి అప్డేట్స్ చూసేలోపు మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. టార్గెట్ కాకి అనేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో మేము ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇట్లాంటి ప్రోగ్రామ్ మేము తీసుకొచ్చాం. ఇప్పుడు తెలంగాణకు ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో ఏంటంటే ఒక అభ్యర్థి యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఆ అభ్యర్థికి అనుగుణంగా షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు అనేటువంటివి అందించి ప్రతిరోజు ఆ షెడ్యూల్కి అనుగుణంగా టెస్టులు పెట్టి టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి ప్రతిరోజు మిమ్మల్ని చదివిస్తూ మధ్యలో ఫోన్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ చదువుతున్నారా లేదా చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ఇస్తూ సరిగా చదవకపోతే మోటివేట్ చేస్తూ A to Z దగ్గరుండి చదివించేటువంటి ప్రోగ్రామ్. వ్యాలిడిటీ 2 years ఉంటుంది. అదేవిధంగా ఫీజు అయితే 2000 ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవగానే మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇన్ఫామ్ చేస్తాం. ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి మంచి కోర్సెస్ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ యూనిఫామ్ జాబ్ కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా అవసరం అండి. మనకి 163 సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా మనకి చెస్ట్ అనేటువంటిది 84 సెంటీమీటర్ల చెస్ట్ అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలన్నమాట. ఇది అబ్బాయిలకి సంబంధించి. అదే అమ్మాయిలకి చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్లు, అమ్మాయిలకి చూస్తే 150 సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా మనకి 79 సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలన్నమాట ఖచ్చితంగా. మరి ఏజ్ 5 మనకి ఈ యొక్క హైట్ 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అది ఎవరికంటే కొన్ని పర్టికులర్ క్యాండిడేట్స్ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కొంతమందికి ఇది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఐసైట్ అనేటువంటిది కంపల్సరీ చూస్తారు. దాంతోపాటుగా ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది అని చూస్తే వెరీ సింపుల్ అండి. 25 కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్, 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మరి ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలంటే 4 గంటల్లో కంప్లీట్ చేయాలండి. 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ గర్ల్స్కి చూసుకున్నట్లయితే 16 కిలోమీటర్ల వాకింగ్ ఉంటుంది. మరి ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి అని చూసినట్లయితే 4 గంటల్లో కంప్లీట్ చేయాలి. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే వయోపరిమితి 18 to 31 years అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 31 yearsకి మనకు వయోపరిమితి సడలింపు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీఏ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట, రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు 36 years వరకు కూడా ప్రిపేర్ అవ్వచ్చు హ్యాపీగా. మరి మోడ్ ఆఫ్ ఫీజు ఎలా ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు, ఇది టీజీపీఎస్సీ ద్వారా మనకి రిక్రూట్ చేస్తారు. కాబట్టి ఈ టీజీపీఎస్సీ అనేటువంటి ఓటీఆర్ అనేటువంటిది చేయించుకోవాలి ముందే. మనకి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, రాబోతున్నటువంటి గ్రూప్ 3 అయినా ఏది అప్లై చేయాలన్నా ఓటీఆర్ చేయించుకోవాలి ముందు ఓటీఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ఓటీఆర్ చేంజ్ చేసుకోండి. తర్వాత మీరు టీజీపీఎస్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు అనేటువంటిది 500 రూపీస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది.
ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. సో మరి ఎగ్జామినేషన్ తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ 3 ద్వారా మనకి జాబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్స్ ఎట్లా ఉంటాయంటే 2 పేపర్స్ ఉంటాయండి. 2 పేపర్స్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. పేపర్ 1 చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది 100 మార్కులకి మనకి 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇక పేపర్ 2 చూసుకుంటే జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. ఇది ఎన్ని మార్కులకి అంటే 90 మార్కులకి, 90 నిమిషాల టైము, 100 మార్కులకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మరి సిలబస్ ఏముంటుంది? జనరల్ నాలెడ్జ్ సిలబస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ కరెంట్ అఫైర్స్ ఉచితంగా ప్రతిరోజు క్లాసెస్ వస్తాయి. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్ 360 అనేటువంటి కోర్స్ స్టార్ట్ చేసాం. 2 ఏళ్ల వ్యాలిడిటీ 199 రూపీస్కి అనమాట. డైలీ క్లాసులు, అదేవిధంగా మెటీరియల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటాయన్నమాట అక్కడ. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఇక దీంతోపాటుగా జనరల్ సైన్స్, ఎవ్రీడే లైఫ్లో సైన్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. జాగ్రఫీ ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, మోడర్న్ హిస్టరీ, పర్టికులర్గా మోడర్న్ హిస్టరీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. హిస్టరీ తెలంగాణ, అదేవిధంగా సొసైటీ, కల్చర్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్, ఇవన్నీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ఇది కేవలం 10th క్లాస్ రేంజ్ మ్యాథ్స్ అనమాట. ఇది చూసుకుంటే ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషను, స్టాటిస్టిక్స్, సో ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్లో సిలబస్గా ఉంటుందన్నమాట. ఈ సిలబస్ని మీరు అర్థం చేసుకొని ఇన్ డీటెయిల్డ్గా సిలబస్ తీసుకొని, మంచి బుక్స్ తీసుకొని, మంచి మెంటార్ పెట్టుకొని, డైలీ టెస్టులు రాసుకుంటూ, క్లాసెస్ చూసుకుంటూ మీరు కనుక 1 year మీది కాదనుకుని ప్రిపేర్ అయ్యారంటే 100% జాబ్ అయితే ఈజీగా సాధించవచ్చు అనమాట. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ ఇవ్వండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. 100% నేను రిప్లై ఇస్తాను. మీరు ఏ డౌట్ అడిగినా నేను గ్యారంటీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. రెండిట్లోనూ జాయిన్ అవ్వండి. అదేవిధంగా మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మెంటార్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి అయితే జాయిన్ అవ్వద్దు. సో మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ అప్డేట్స్తో పాటు రెగ్యులర్ జాబ్ అప్డేట్స్, సబ్జెక్ట్ వీడియోస్ మన ఛానల్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ.